హలో అండి, నేను డాక్టర్ రమ్య ఫ్రమ్ శ్యామల హాస్పిటల్స్ ఖమ్మం. బేబీ మూమెంట్స్ని ఎలా కౌంట్ చేసుకోవాలి? ప్రతి ఒక్క బేబీ డిఫరెంట్గా ఉంటుందండి. సో ఒక్కో మదర్కి వాళ్ళ బేబీ మూమెంట్ అనేది ఒక్కో టైమ్ ఆఫ్ ద డేలో ఎక్కువగా తెలుస్తుంది. కొంతమందికి మార్నింగ్ ఎక్కువగా మూమెంట్స్ తెలుస్తాయి, కొంతమందికి మధ్యాహ్నం తెలుస్తాయి, కొంతమందికి రాత్రి తెలుస్తాయి. సో ఫస్ట్ మీ బేబీ ఏ టైంలో యాక్టివ్గా ఉందో తెలుసుకోండి, ఆ టైంని చూస్ చేసుకోండి. రోజు ఒకే టైంలో కౌంటింగ్ అనేది చేయండి. మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్. యూజువల్గా మనం ఏదైనా ఫుడ్ తిన్నాక బేబీ మంచిగా కదలడం తెలుస్తుంది మనకి. కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాతనో, ఈవినింగ్ స్నాక్ తర్వాతనో, నైట్ డిన్నర్ తర్వాతనో చూస్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై అనేది బెటర్గా తెలుస్తుంది. కామ్గా 10 మూమెంట్స్ని కౌంట్ చేయండి. సో 10 మూమెంట్స్ ఈజ్ సఫిషియంట్ అండి ఈ టైంలో. ఇలా ఎంతసేపు సరే మనకి తెలియట్లేదు, ఎంతసేపు వరకు వెయిట్ చేయాలి 10 మూమెంట్స్ వరకు? 1 to 2 hours. సో 1 hour లోపు 90% వాళ్ళకి తెలిసిపోతాయి. కొంచెం ఒకవేళ లేదు తెలియట్లేదు అంటే 2 hours వరకు వెయిట్ చేయొచ్చు. 2 hours కూడా కౌంట్ చేసాం అయినా అర్థం కావట్లేదు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏదైనా ఒక హాట్ థింగ్ కానీ, చల్లటి డ్రింక్ కానీ, టీ, కాఫీ లేదా ఏదైనా చల్లటి వాటర్ కానీ తాగొచ్చు, లేదా ఏదైనా స్వీట్ థింగ్ తిని చూడొచ్చు. అలాంటప్పుడు మనకు ఒకవేళ బేబీ ఏదైనా ఇంతకుముందు తెలియకపోతే ఇప్పుడు బెటర్గా మూమెంట్స్ అర్థమవుతాయి. అన్నీ చేసినా కానీ మూమెంట్స్ తెలియట్లేదు, ఇప్పుడు డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళి మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఐ హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.